బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమ ఛానల్ పేరు ఉపయోగించుకుని ఆకాశం ఆసుపత్రి యాజమాన్య సిబ్బందిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి 70,000 నగదు కాజేసిన నకిలీ జర్నలిస్ట్ ఇంకొంతమంది జర్నలిస్టులపై తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన రచ్చా మీడియా యాజమాన్యం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగ సురేష్ ఆధ్వర్యంలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆది ప్రసాద్ కు ఫిర్యాదు అందజేసిన అసోసియేషన్ సభ్యులు తాడేపల్లిగూడెం మున్సిపల్ ఉద్యోగి శ్రావణి ఈ నెల 23 నవంబర్ 2025 ఆదివారం ఛాతీ నొప్పితో ఆకాశం హాస్పిటల్లో అత్యవసర చికిత్స నిమిత్తం చేరి గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయంపై ఆసుపత్రి చైర్మన్ సిబ్బందితో మాట్లాడిన రచ్చా మీడియా సిఎండి తమ్మిశెట్టి రంగ సురేష్ ఆమె మృతిని ఆసరాగా తీసుకుని రచ్చా మీడియా సంస్థను ఉపయోగించుకుని నకిలీ జర్నలిస్టు మరో 30 మంది జర్నలిస్టులు కలిసి ఆకాశం ఆసుపత్రి సిబ్బందిని బెదిరించి సుమారు 70,000 నగదు కాజేసి నగదు పంచుకున్నట్లుగా ఆధారాలతో సహా రచ్చా మీడియా బయట పెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాడేపల్లిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి ఆది ప్రసాద్ కు 27 నవంబర్ 2025 గురువారం సర్కిల్ కార్యాలయంలో లిఖిత పూర్వక ఫిర్యాదు అందజేసిన ప్రెస్ క్లబ్ సభ్యులు రచ్చా మీడియా పేరు ఉపయోగించి 70,000 నగదు కాజేసిన నకిలీ జర్నలిస్టు మిగిలిన జర్నలిస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయ సహాయం చేయాలని కోరిన రచ్చా మీడియా సిఎండి తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ సభ్యులు తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి తగు చర్యలు తీసుకుని ఫిర్యాదుదారులకు తగిన న్యాయం చేస్తామని తాడేపల్లిగూడెం పట్టణ సిఐ బి ఆది ప్రసాద్ ఫిర్యాదుదారులకు ప్రెస్ క్లబ్ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై మరింత వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.